ఎమ్మెల్యే నోటి వెంట వచ్చిన ఒక్క మాటను పట్టుకొని ఇక పంచాయతీని డబుల్ బెడ్రూమ్ల వద్ద పెట్టేశారు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్. ఈ 150 లిస్టులలో కూడా ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుంది. వీళ్ళందరూ పొట్టన కొట్టి ఎక్కడ ఉన్న వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ పెడతా అంటే మేము ఎట్లుకుంటాము? ఎవరికి పడితే వారికి ఇస్తామనుకుంటే ఇదేమైనా ఎమ్మెల్యే జాగిరా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వేరెక్కడో ఉన్న వాళ్ళకు ఇక్కడ మారట్పల్లిలో ఇస్తా, మారట్పల్లిలో ఎవరయ్యా జాగిరి ఇక్కడ మారట్పల్లిలో ఇస్తానికి? ఫస్ట్ అసలు ఎవరికి పడితే వారికి ఇస్తామంటే మేమెలా ఊరుకుంటామంటూ వారి సపోర్ట్ ను అందుకుని ఇక తగ్గేదేలే అని సికండిలా మారి తూటాలను వదిలేశారు. మాదే ఇల్లు అని చెప్పారు. 10 ఏళ్ల కింద దించిన పలకలు ఇప్పుడు దొంగలు ఎట్లా అయిపోయినాం మేమే. కొత్త వారి పేర్లు ఎలా వస్తున్నాయో దాని వెనక కథ ఏమిటంటూ ప్రశ్నిస్తూనే ఇక కాదు కూడదంటే కలెక్టర్ వద్ద కూర్చొని ముఖ్యులమంతా కూర్చొని తేల్చేద్దామంటూ ఆఫర్ను విసురుతున్నారు. వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారంట, ఉండనియా? పేపర్లు కూడా పెట్టినాం. ఏంటి దీపికమ్మలో ఇంతటి ఆవిషయం అనుకుంటున్నారా? ఫోకస్ వాళ్ళకి పగ ఏందో నాకు అర్థమైతలేదు. వీళ్ళ పేపర్లు తీసుకొని వీళ్ళకి ఇల్లు కట్టినాక తుప్పు పట్టిన ఇల్లు కూడా ఇవ్వనీకి ప్రభుత్వానికి మరి స్థానిక ఎమ్మెల్యేకి మనసు ఎందుకు వస్తలేదు నాకు అర్థమైతలేదు. కంటోన్మెంట్ మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ఎంపిక వ్యవహారం చిలికి గాలివానగా మారుతుంది. ఇప్పటికే లిస్టులో అభ్యంతరాలను సమయిస్తూ రెవెన్యూ శాఖ పెండింగ్ లో పెట్టగా మరోచోట డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పర్యటనలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాస్త రాని వారికి ఎక్కడైనా అడ్జస్ట్ చేస్తానంటూ అది మారేడుపల్లి కానీ మడ్ఫోర్ట్ కానీ ఎక్కడైనా సరే అంటూ పలకడంతో ఆ మాటలు పట్టుకుని మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ వద్ద ఎమ్మెల్యే గారి మాటలు ఇవ్వంటూ లబ్ధిదారులతో కలిసి కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పంచాయతీ పెట్టారు. వీళ్ళందరి ముందు పబ్లిక్ ముందు చెప్తున్నా, ఈ 8 ఇల్లులు మారేడుపల్లిలు ఇచ్చాయి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లిస్ట్ లో లబ్ధిదారులుగా ఉండి ఇండ్లు అందని వారిని కలిసి ఇది ఎమ్మెల్యే గారి సంగతి తెలియజెప్పడంతో పాటు ఇలా అయితే మీ ఇండ్లు మీకు ఎలా అందుతాయంటూ మీ పక్షాన పోరాడేందుకు నేనున్నానంటూ భరోసా అందించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ మారేడుపల్లిలో మరొకరికి ఇండ్లు కేటాయిస్తామన్నమాట మానుకోవాలంటూ సూచిస్తుంది. ఇవ్వదలుచుకుంటే ఇక్కడ దరఖాస్తు చేసుకున్న వారు చాలా మందే ఉన్నారని, మొదటగా అందరికీ న్యాయం చేసిన తర్వాత ఇక్కడ స్థానికులకే న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎవరి జాగిరి అయినట్లు మారేడుపల్లిలో ఇండ్లు కేటాయిస్తామంటూ చెప్తున్నారని, ఒకవేళ లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరగకపోతే కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ సమక్షంలో ఎంపీ ఈటల, ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్పొరేటర్ హోదాలో తాను కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకోవాలి, అంతేకాని ఇష్టం వచ్చినట్లుగా పనిచేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ఫస్ట్ నా డివిజన్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వండి, ఎక్కడో ఉన్న వాళ్ళకి తెచ్చి ఇక్కడ పెడతా అంటే మీ అనుచరులకో మీ వాళ్ళకే ఇచ్చుకుంటా అంటే ఇది కరెక్ట్ కాదు. మాకు కూడా ఉన్నాయి, న్యాయం మాట్లాడాలి. మాట్లాడేది ఉంటే మా ముంగట మాట్లాడండి. నేను ఒకటే చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే గారికి, మీరు నిజాయితీగా ఈ లిస్టు చేపించింది అనుకుంటే మీరు స్థానిక ఎంపీ, మీరు ఎమ్మెల్యేగా, నేను స్థానిక కార్పొరేటర్గా ఈ బస్తీ వాసులతో కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ సమక్షంలో ఏది న్యాయమో అన్యాయమో చెప్పండి. ఎమ్మెల్యే గారి వెంట వచ్చిన మాట ఎలా వచ్చిందో కానీ ఆ మాటను పట్టుకుని నేడు డబుల్ బెడ్రూమ్ వాసుల ముందు ఇది ఎమ్మెల్యే తీరంటూ దీపిక హై రేంజ్ లో ఫైర్ కాగా మీ పక్షాన మీకు తోడుగా నేనున్నానంటూ భరోసా ఇవ్వడంతో పాటు కాదు కూడదని పనిచేద్దాం అనుకుంటే అందుకు తగిన రీతిలో తామంటూ చూపిస్తామంటూ సిద్ధమవడం విశేషం. అందరి మంచి కోరుకునే నాయకుడు, కంటోన్మెంట్ లో బీజేపీని బలోపేతం చేసిన డైనమిక్ నాయకుడు, కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేసిన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జైపాల్ రాకేష్ సింగ్ ఒకటో వార్డ్ బీజేపీ అధ్యక్షుడు, డైనమిక్ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, బోర్డు నామినేటెడ్ మాజీ సభ్యుడు రామకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధికి మీరు చేసిన కృషి చిరస్మరణీయం. కె మహేష్, ఏ వీరేష్, ఎన్ మల్లేష్, జి రాజు బీజేపీ సీనియర్ నాయకుడు. కంటోన్మెంట్ కాషాయ పార్టీని బలాన్ని ఇచ్చిన నాయకుడు ఆయన. 3 ఏళ్ల పాటు ప్రజలకు తన సేవలు అందించి అందరి చేత సహభాష అనిపించుకున్న నాయకత్వం ఆయనది. తన గొంతుకతో ప్రత్యర్థి పార్టీలు ఇరుకున పెట్టడమే కాదు, న్యాయ పోరాటంలో ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చిన నైజం ఆయన. ఆయన తెర మీదకి వస్తున్నారంటే చాలు ఏం మాట్లాడబోతున్నారంటూ ఎదురు చూసేవారు ఎక్కువ కాగా కంటోన్మెంట్ లో బీజేపీ బలం ఇదంటూ నిరూపించి ఎమ్మెల్యే స్థాయి సీటును కూడా డిసైడ్ చేసిన నడవడిక ఆయనది.
పార్టీలో కాసయ దళాన్ని ఏర్పాటు చేసి పాత కొత్త కలయికతో పార్టీని బలోపేతం చేయడమే మన లక్ష్యం అంటూ ముందుకు నడిపిన నాయకత్వం ఆయనది కాగా ఈవెంట్స్ లో ఆర్కేగా నాయకుడిగా జన్యావుల రామకృష్ణగా ఇటు ప్రజల్లో అటు అధిష్టాన పెద్దలో గుర్తింపు దక్కించుకున్న మాజీ నామినేటెడ్ సభ్యుడు జన్యావుల రామకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు. జన్యావుల రామకృష్ణ కంటోన్మెంట్ బీజేపీ పార్టీ ఓ స్థాయిలో ఉన్న వేళ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే రామకృష్ణ అని అందరి నేతల నోట పలికే విధంగా పాలన అందించిన నాయకుడు ఆయన. 3 ఏళ్ల పాటు నామినేటెడ్ పోస్టులో ప్రజలకు సేవలందించి ప్రత్యర్థి పార్టీలను కొరకరాని కొయ్యగా మారి సవాళ్లతో వారిని ఇరుకున పెట్టారు. ప్రభుత్వాలు కంటోన్మెంట్ అభివృద్ధికి బకాయిల చెల్లింపుకు ముందుకు రాని తరుణంలో మాపై సవతి తల్లి ప్రేమ ఎలా అంటూ కోర్టుకి ఇచ్చి బకాయిలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మేం కూడా భాగస్వాములేమంటూ ప్రభుత్వాలకు గుర్తు చేశాయి. ఆర్కే ఈవెంట్స్ తో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అతిరథ మహారాధ నేతలను ఈవెంట్లను నిర్వహించి పార్టీ పెద్దల వద్ద మన నాయకుడు చేసిన ఏర్పాట్లంటూ గుర్తింపు దక్కించుకోవడంతో పాటు ఇక బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పార్టీని కంటోన్మెంట్ లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు నామినేటెడ్ సభ్యుడిగా ప్రజలకు మరింత చేరువై కంటోన్మెంట్ అభివృద్ధికి పూర్తి సహకారంగా నిలిచారు. వార్డులోని తన బీజేపీ నాయకులే తన సైన్యం అంటూ వారి దృష్టికి సమస్య తీసుకెళ్తే చాలు తన దగ్గరుండి పరిష్కరిస్తానంటూ ఇటు పార్టీ నాయకులను వార్డులో బలోపేతం చేయడంతో పాటు అటు ప్రజా సమస్యలను పరిష్కరించి ఇటు పార్టీని అటు నామినేటెడ్ మెంబర్ గా తన బాధ్యతలు నిర్వర్తించారు. దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జై హో జనతా. పార్టీల సమస్యతో పాటు ఉచిత మంచినీరు టీపీటీ బకాయిలపై పోరాటం చేసి తెప్పించడంతో ఆయన పాత్ర కూడా ఉండగా అన్నింటా కంటోన్మెంట్ అంటే రామకృష్ణ, రామకృష్ణ అంటే కంటోన్మెంట్ అన్న విధంగా ఒక వెలుగు వెలిగించారు. చెత్త కార్మికుల సమస్యను పరిష్కరించడంలో ఆయన పాత్ర ఎంతో ఉండగా ఆయన పనితనం మెచ్చిన నాయకులు ఆయనకు పాలాభిషేకం చేసి తన స్వామి భక్తిని తెలియజేయగా పదవుల్లో ఉన్నా లేకపోయినా తన ఆరాటం మాత్రం పార్టీ బలోపేతం కోసం, పార్టీ గుర్తింపు కోసమే అంటూ ముందుకు సాగారు. ప్రత్యర్థి పార్టీలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా ఆయనలో ఉన్న వాక్చాతుర్యం చూసి ఆశ్చర్యపోవాల్సిన రీతిలో ఉండగా ప్రత్యర్థులు మాత్రం ఆయన మాట్లాడారంటే చాలు ఇక గుండెల్లో రైలు పరిగెత్తించే ఆవేశాన్ని తెప్పించేవి. చట్టాలు ఎవరికి చుట్టం కాకపోయినా ఆ చట్టంలో ఉన్న రూల్స్ ని ఆయన పాటిస్తూ అందరినీ ఇబ్బందుల్లోకి నెట్టి ప్రశ్నించేవారు కాగా ఆయన వాక్చాతుర్యం చూసి ఈనాటి సీఎం రేవంత్ రెడ్డి ఆయన పదవుల్లో ఉన్న సమయంలో మంచి లాయర్ అంటూ నిండు బోర్డు సమావేశంలో ప్రశంసించడం విశేషం. ఎవరిని ఎప్పుడు లేపాలో, ఎవరికి ఎప్పుడు పదవులు ఇవ్వాలో తెలిసిన నాయకుడిగా అందరి నోట ప్రశంసలు అందుకొని అందరి అభిమానాన్ని చూరగొనడం విశేషం. అన్నింటా రామకృష్ణ గుర్తింపు బాగానే దక్కించుకోగా ప్రస్తుతం నామినేటెడ్ మెంబర్ పదవి నుంచి వైదొలిగిన తాను ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన పార్టీని ఆర్కే ఈవెంట్స్ లో 2 కళ్లగా నమ్ముకొని ప్రజాసేవకు తన జీవితం అంకితమంటూ ఆయన మార్కును రాష్ట్ర బీజేపీతో పాటు అధిష్టాన పెద్దల వద్ద పదిలం చేసుకోగా అవకాశాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ప్రజాసేవ మాత్రం ఎల్లప్పుడూ చిరస్మరణీయమంటూ ఆయన అడుగులు వేస్తుండడం విశేషం. డైనమిక్ నాయకుడు, కంటోన్మెంట్ వార్డుల అభివృద్ధి కొరకు ఎనలేని కృషి చేసిన నాయకుడు, భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ కంటోన్మెంట్ లో బలమైన శక్తిగా తీర్చిదిద్దిన బోర్డు నామినేటెడ్ మాజీ సభ్యుడు రామకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు రాజకీయంగా మరింతగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ మందుల శ్రవణ్, కంటోన్మెంట్ 2వ వార్డు బీజేపీ అధ్యక్షుడు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు ప్రతిక్షణం పరితపిస్తూ అభివృద్ధి పథంలో తీసుకెళ్లి చరిత్ర సృష్టించిన డైనమిక్ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బోర్డు నామినేటెడ్ మాజీ సభ్యుడు జె రామకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చూపిన మార్గదర్శకాలు మాలాంటి ఎంతో మంది నాయకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. సతీష్ కుమార్, కంటోన్మెంట్ అసెంబ్లీ జాయింట్ కన్వీనర్. కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ చేస్తున్న ఆలోచన ఫలిస్తుందా? ఏళ్ల నాటి నుంచి అది సాధ్యం కాదంటూ దూరంగా ఉన్న ప్రపోజల్ ఆయన సాధిస్తారా? కంటోన్మెంట్ చరిత్రను తిరగరాసేలా విజయాన్ని అందుకుంటారా? డిఫెన్స్ శాఖ మనసు మార్చి సాధ్యం కానిది సుసాధ్యం చేయగలరా? కలెక్టర్ ను కలిశారు, సీఎం కు మొరపెట్టుకున్నారు, రెవెన్యూ శాఖ మంత్రికి విన్నవించారు, హౌసింగ్ అధికారులకు ప్రపోజల్ పెట్టారు, డిఫెన్స్ శాఖకు లెటర్లు రాయిస్తున్నారు. ఇంత పకడ్బందీగా ఆయన చేస్తున్న ప్రయత్నం మరి ఫలించేనా? మరి ఏంటి ఆ ప్రయత్నం అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. కంటోన్మెంట్ నియోజకవర్గం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది డిఫెన్స్ పరిధి. అది నిజమే, ఎందుకంటే కంటోన్మెంట్ నియోజకవర్గంలో 8 వార్డులు ఒక డివిజన్ లో కలిసి ఉండగా 8 వార్డులు కూడా డిఫెన్స్ శాఖకు అనుసంధానంగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో వస్తాయి. అయితే నిరుపేదలు ఎక్కువ శాతం ఉండేది బస్తీలోనే కాగా
వారంతా ఉంటున్నది డిఫెన్స్ ఏవియేషన్ భూముల్లో. అది అక్రమమైన కాస్త సర్దుకుపోయి ఉండేందుకు అవకాశం ఇవ్వగా వసతుల్లో మాత్రం అంతగా కల్పించలేదు. అయితే ఈ పరిస్థితి మార్చేందుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టి పెట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రపోజల్ ఉన్న విజయం సాధించిన నాయకుడు మాత్రం లేకపోగా ఈసారి తాను ఈ అంశంపై విజయం సాధించాలన్న పట్టుదలతో శ్రీ గణేష్ పావులు కలుపుతున్నారు. అందుకోసం ఇప్పటికే అసెంబ్లీలో ప్రశ్నించడంతో పాటు అధికారులు ప్రభుత్వ పెద్దలను కలిసి పరిస్థితి వివరించగా ఇక వారి నుంచి డిఫెన్స్ శాఖపై ఒత్తిడి తెచ్చి భూ బదలాయింపు అంగీకారం తెలిపేలా ముందుకు సాగుతున్నారు. డిఫెన్స్ ల్యాండ్ లో ఉన్న వాళ్ళకి, ఏవియేషన్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళని డిఫెన్స్ వాళ్ళతోటి రాష్ట్ర భూములు ఎక్స్చేంజ్ చేసి వీళ్ళకి హౌసింగ్ స్కీమ్ ద్వారా ఇందిరమ్మ ఇల్లులు కట్టియాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆల్రెడీ దీని యొక్క లెటర్స్ అన్ని డిఫెన్స్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే పలు బస్తీల్లో పర్యటించి వారి ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత తనదని అందరూ సర్వేకు సహకరించి లబ్ధిదారులకు పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కోరగా ఈరోజు కంటోన్మెంట్ 3వ వార్డులోని ఉత్తరయ్య గుడిసెల్లో సైతం ఫౌండర్ మెంబర్ ఉత్తరయ్యతో కలిసి పర్యటన చేపట్టారు. ఎన్నాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారంటూ వారికి తెలియజెప్పడంతో పాటు మీకోసం నేను కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తానంటూ హామీ ఇవ్వడంతో పాటు ఇండ్లు లేని వాళ్ళ దరఖాస్తు చేసుకోవడంతో పాటు సర్వే జరుపుతున్న సమయంలో పూర్తి వివరాలు ఇవ్వాలంటూ సూచిస్తున్నారు. గతంలో కాకుండా ఇప్పుడు ఇండ్లు కట్టేటప్పుడు వారికి డ్రా ద్వారా ఇండ్లు కేటాయించి నిర్మాణం చేస్తామని, వారు దగ్గరుండి కట్టించుకునే అవకాశం కల్పిస్తామని, నారాయణ జోపిడి సంఘంలో కూడా త్వరలోనే ఇండ్ల పంపిణీ చేస్తామంటూ ఆయన తెలియజేశారు. నిన్న మీటింగ్ లో మేమేం కన్క్లూడ్ చేశామంటే కలెక్టర్ గారికి ఏం చెప్పడం జరిగిందంటే ఇప్పుడు నారాయణ జోపిడిలో ఏదైతే ఇల్లు అండర్ కంప్లీటేషన్ ఉందో ఈ కంప్లీట్ కాకముందుకే వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఇప్పుడే డ్రా చేసి అలర్ట్ చేసి ఇచ్చేయాలి. వాళ్ళు ఏంటంటే కడుతున్నప్పుడు ఆ కాంట్రాక్టర్ ఎలా కడుతున్నా కూడా మంచిగా కట్టొచ్చు, మంచిగా కట్టించుకోకుండా కూడా ఈ ఓనర్షిప్ ఎవరికైతే ఫ్లాట్ ఉంటుందో వాళ్ళ దగ్గరుండి కూడా కన్స్ట్రక్షన్ చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి. రెండోది, కంప్లీట్ అయినాక మళ్ళీ ఇవన్నీ బెనిఫిషియరీ సెలెక్షన్ ప్రాసెసింగ్ 2-3 నెలలు ఎక్కువైతుంది కాబట్టి ఈ 2-3 నెలలు మిగలడానికి ప్లస్ మంచి క్వాలిటీ ఇల్లులు కట్టించుకోవడానికి ముందే సెలెక్ట్ చేయాలని ఆ ప్రాసెస్ లో భాగంగానే 2-3 రోజుల్లో నారాయణ జోపిడి ఇల్లు ఏదైతే ఉందో దాన్ని కూడా డ్రా చేసి అందరు ఓనర్షిప్ ఇచ్చేసి ఆ ఇల్లు కంప్లీట్ కాగానే ఇమీడియట్ గా వాళ్ళు పొజిషన్ తీసుకునే విధంగా చూస్తున్నామని కూడా మీ ద్వారా నారాయణ జోపిడి వాళ్ళకి కంటోన్మెంట్ ప్రజలకు తెలిపిస్తారు. డిఫెన్స్ ల్యాండ్ ను బదలాయింపు ద్వారా సేకరించడం అంటే సర్వసాధారణ విషయం కాదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేగా ఇందిరమ్మ ఇళ్లు కట్టించే అవకాశం ఉన్నా భూ బదలాయింపు చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చి అందుకు తగ్గట్టుగా ల్యాండ్ ఇవ్వడమో లేక డబ్బులు చెల్లించడమో జరగాల్సి ఉండగా మరి ఇది ఎలా సాధ్యం చేస్తారన్నది ఇప్పుడు ఎమ్మెల్యేకు సవాలుగా మారింది. కంటోన్మెంట్ 3వ వార్డు అభివృద్ధి కొరకు అనునిత్యం కృషి చేసి కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించిన కంటోన్మెంట్ అభివృద్ధి ప్రదాతగా నిలిచిన బోర్డు నామినేటెడ్ మాజీ సభ్యుడు రామకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహంతో వీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఐత అరుణ్ 3వ వార్డు బీజేపీ అధ్యక్షుడు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఎమ్మెల్యే హోదాలో ఒకరు, నామినేటెడ్ హోదాలో మరొకరు, ఇరువురు కలిసి నేటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో 6వ వార్డు వాసుల మంచినీటి కష్టాలు దూరం చేయడానికి అభివృద్ధి పనులతో ముందుకొచ్చారు. 15 ప్రాంతాల్లో మంచినీటి కష్టాలు తీర్చడానికి వారు చేస్తున్న అభివృద్ధిపై స్థానికులు హర్షం వ్యక్తం చేయగా ప్రభుత్వం బోర్డు సహకారంతో అంటూ మరింత అభివృద్ధి అంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలియజేస్తే ఎంపీ ఈటల బోర్డు సహకారంతో మరింత అభివృద్ధి చేసే బాధ్యత మాదంటూ నామినేటెడ్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున్ ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 6వ వార్డులోని బాపూజీ నగర్ నుంచి సబ్ రిజిస్టర్ కార్యాలయం వరకు మంచినీటి పైప్ లైన్ పనులు ప్రారంభమయ్యాయి. 45 లక్షల వ్యయంతో డిఐ పైప్ లైన్ ఏర్పాటు చేయగా 12కు పైగా కాలనీలు, 3కు పైగా బస్తీలను మంచినీటి కష్టాలు తీర్చుతూ మంచినీటికి సరఫరాను మెరుగుపరిచేలా అభివృద్ధి పనికి శ్రీకారం చుట్టారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిథులుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు బోర్డు నామినేటెడ్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొనగా ఇరువురు కలిసి పైప్ లైన్ పనులకు శుభారంభాన్ని ఇచ్చి ప్రారంభించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తో పాటు పలువురు ఇళ్లకు పనులు జరుగుతుండడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సమస్యకు ఇన్నాళ్లు పరిష్కారం దక్కుతుందని కాలనీ వాసులు తెలియజేశారు. 1.5 years బిఫోర్ వరకు ఇక్కడ వాటర్ చాలా సివియర్ ప్రాబ్లం. మాకు 4 రోజులకు ఒకసారి వచ్చేది కూడా ఒక అర్ధ గంట కూడా వచ్చేది కాదు. వితౌట్ ప్రెషర్ చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. అది తాగడానికి కూడా సరిపోయేది కాదు. 1.5 years నుంచి ఇంప్రూవ్ అయింది. కానీ అది కూడా ఇంప్లిమెంట్ ఉంది కాబట్టి మేడం మెంబర్ అయిన తర్వాత మంచిగా బాగానే కష్టపడి ఈ పైప్ లైన్ కోసం శాంక్షన్ చేయించింది.
మేము కాలనీ తరఫున మేము భవన కాలనీలో ఉంటాను. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంచినీటి సరఫరాను పెంచి కంటోన్మెంట్ బోర్డుకు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలియజేయగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు తెలియజేసిన పలు రిజర్వాయర్ల నిర్మాణం ఏర్పాట్లపై కూడా ఆలోచన చేస్తూ మంచినీటి సరఫరాను కంటోన్మెంట్ బోర్డు పరిధిలో సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకుంటామంటూ బానుక నర్మదా మల్లికార్జున స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వాళ్ళకి మనం హెచ్ఎండబ్ల్యూ వాళ్ళకి వాటర్ది అడగడం జరిగింది. వాళ్ళు వాటర్ ఇస్తున్నాం కానీ మీరు మీ పైప్ లైన్లు లేవని చెప్పడంతో మేము పైప్ లైన్ ఆల్రెడీ అంటే వాళ్ళు ఎంత వాటర్ ఇచ్చినా మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా మనం పెద్ద పైప్ లైన్ వేసుకుంటున్నాం. వాళ్ళు ఎంత ఇచ్చినా మనం తీసుకుంటాం. రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా చెప్పినట్టుగా కొన్ని పంప్ హౌస్లు కూడా మేము కడతామని తెలియజేస్తాం. ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ సెంటర్ పై నుండి డైమండ్ హైట్ వరకు కూడా ఇంకా పైప్ లైన్ 12 ఇంచుల వేస్తూ అక్కడ ఉన్న చుట్టుపక్కల కాలనీలన్నిటికీ కూడా వాటర్ వచ్చే విధంగా మేము చేస్తామని. కార్యక్రమంలో కాలనీ వాసులు రామరెడ్డి, కోటేశ్వరరావు, రవీందర్ రెడ్డి, లవ్ కుమార్, బలరాం, బాణాల శ్రీనివాస్ రెడ్డి, అజయ్, నరేందర్, భాస్కర్ తో పాటు వార్డు బీజేపీ నాయకులు నరేందర్, అరుణ్, రాకేష్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బలవంత్ రెడ్డి, బంగారు సదానంద్, ముప్పిడి మధుకర్, మారుతి గౌడ్ తదితరులు ఎమ్మెల్యే వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ లో అభివృద్ధి ఇరువురు నేతలు పోటీ పడుతుండగా ఒకరు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నీటి సరఫరా పెంచమంటూ చెప్పుకురాగా, మరొకరు ఈటల రాజేందర్ సహకారంతో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామంటూ ముందుకు సాగుతుండడం విశేషం. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నానంటే ముందుండే నాయకుడు, అందరి మంచి కోరుకునే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కంటోన్మెంట్ అభివృద్ధికై పరితపించిన డైనమిక్ నాయకుడు, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహంతో మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సచిన్ కాన్కే, కంటోన్మెంట్ 4వ వార్డు అధ్యక్షుడు. 80% పనులు పూర్తయి ఉంటే మిగిలిన పనులు చేయటం వాడుకొని భవనాన్ని అమ్మేస్తామంటూ ఆలోచించడం సరియైంది కాదని, ప్రజా వ్యతిరేక విధానాలకు ఆలోచించేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ మాజీ మంత్రి తలసాని హెచ్చరించారు. శరత్ నగర్ నియోజకవర్గంలోని ఎస్ఆర్ నగర్ లోని పలు కాలనీల్లోకి అందుబాటులో ఉండేలా 13 కోట్లతో అన్ని హంగులతో కమిటీ హాల్ నిర్మాణం చేపట్టారు. చాలా శాతం పనులు పూర్తి కాక ఇప్పుడు ముగింపు పనులకు నిధులు ఇవ్వకుండా మొత్తంగా కమిటీ హాల్ ను అమ్మే ఆలోచనతో ప్రభుత్వం ఆలోచన చేసింది అంటూ మాజీ కార్పొరేటర్ నామాల శేషకుమారితో కలిసి కాలనీవాసులు మారేడుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి తలసానికి వినతి పత్రం అందించారు. దీంతో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వెంటనే ఈ ఆలోచన మానుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ తలసాని వారికి భరోసా అందించారు. తలసారిని కలిసిన వారిలో ఎస్ఆర్ నగర్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, ఇంద్రారెడ్డి, రాజేష్, గౌతమ్ రెడ్డి, వివేక్నాథ్, వెంటయ్య, కృష్ణకాంత్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సెట్విన్ కేంద్రాన్ని ఇంత అందంగా తీర్చిదిద్ది యువతకు ఉపాధి అందించేలా పద్మారావు చేసిన ప్రయత్నాలకు కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య అభినందించారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి క్యాంపు కార్యాలయంకు ఇచ్చేసిన ఆయనకు తన హయాంలో జరిగిన అభివృద్ధిలో ప్రథమంగా చెప్పుకునే సెట్విన్ సేవలను ఆయనకు వివరించగా, సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు చేసిన సేవలను మల్లయ్య అభినందించారు. సెట్విన్ మోడల్ గా నిలిచిందంటూ ఆనందం వ్యక్తం చేయగా, అనంతరం సీతాఫల్ మండి అంబేద్కర్ కూడలి వద్ద సుందరీకరణ పనులను పద్మారావు పరిశీలించారు. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు సువర్ణ, కౌశిక్లతో కలిసి పరిశీలించడంతో పాటు అభివృద్ధిపై చర్చించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా స్కూల్ బుక్స్, యూనిఫామ్ల పంపిణీ కార్యక్రమంలో అతిథిగా కార్పొరేటర్ రాసూరి సునీత పాల్గొన్నారు. సికింద్రాబాద్ మెట్టుగుడ్డ డివిజన్లోని దూద్బావి ప్రభుత్వ పాఠశాల వేసవి సెలవుల అనంతరం తిరిగి పునఃప్రారంభం కాగా, నేటి బడిబాట కార్యక్రమంలో అతిథిగా కార్పొరేటర్ రాసూరి సునీత పాల్గొన్నారు. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బాగా చదివితే ప్రయోజకులు అవుతారని, క్రమశిక్షణతో ముందుకు సాగాలంటూ స్టూడెంట్స్ కి స్పీచ్ అందించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కొరకు అహర్నిశలు కష్టపడి పార్టీకి బలమైన క్యాడర్ను తయారు చేసిన డైనమిక్ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, బోర్డు నామినేటర్ మాజీ సభ్యుడు రామకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మాలాంటి ఎంతో మంది నాయకులకు మార్గదర్శకం. మీరు చూపిన మార్గంలో నడుస్తూ పార్టీ బలోపేతం కొరకు కృషి చేస్తాం. సంతోష్ 5వ వార్డు బీజేపీ అధ్యక్షుడు. కంటోన్మెంట్ ధనభండాగారాన్ని నింపేందుకు అధికారులు కష్టపడుతున్నారు. పలు సర్వీసులు మొరాయింపుల నుంచి కాస్త ఉపశమనం దొరకక పలు చోట్ల ట్యాక్స్ పేమెంట్స్ కు ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా వారి వార్డుల్లోనే సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగా 2వ రోజు తిరుమలగిరి ఎంజీ కమ్యూనిటీ హాల్లో టెక్స్ కలెక్షన్ సెంటర్ కొనసాగింది.
కంటోన్మెంట్ 7వ వార్డు ప్రధానికం ఈ సేవలను వినియోగించుకోగా తమకు చేరువలో ఏర్పాటైన తిరుమలగిరి సెంటర్లో బిల్ పేమెంట్లు చేసేందుకు తరలిరాగా వారి ట్యాక్స్ వివరాలను తెలియజేసి వెంటనే డబ్బులు చెల్లించి అనంతరం రిసిప్ట్లను కంటోన్మెంట్ అధికారులు అందించారు. బోనాల జాతరను పురస్కరించుకుని ఆలయాల్లో ఏర్పాట్లు వేసవి సెలవులు ముగించుకుని స్కూల్ పునః ప్రారంభం కావడంతో రెండింటా నేనే అంటూ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పరుగులు పెడుతున్నారు. నేడు పాఠశాలలో పునః ప్రారంభం కాక రెజిమెంటల్ బజార్ నెంబర్ 1 జీహెచ్ఎంసీ పాఠశాలలో స్టూడెంట్స్ కు పుస్తకాలతో పాటు యూనిఫామ్లను పంపిణీ చేయడంతో పాటు 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన స్టూడెంట్స్ ను షాల్వాతో సత్కరించారు. స్కూల్ రీ ఓపెనింగ్ లో ముఖ్య అతిథిగా వారి ఆహ్వానంతో పాల్గొనడంతో పాటు బంగారు భవిష్యత్తు కోసం క్రమశిక్షణతో చదువుకోవాలంటూ స్టూడెంట్స్ కు సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం వెంకటేష్, ఇన్ఛార్జ్ సాగర్, డివిజన్ అధ్యక్షుడు జిత్తు, ప్రశాంత్, మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, సురేష్, గణేష్, రాహుల్, అజయ్లు పాల్గొనగా అనంతరం బోనాల జాతర సమీపిస్తుండటంతో రెజిమెంటల్ బజార్, చీపురు బస్తీతో పాటు పలు ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల వద్ద పర్యటన చేసి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలు ఆలయ ఫౌండర్లు తెలియజేయగా త్వరితగతిన పరిష్కరిస్తారంటూ వారికి హామీ ఇచ్చారు. ఇక రాత్రి సమయాల్లో జీహెచ్ఎంసీ ఏఈ చంద్రశేఖర్తో కలిసి అర్ధరాత్రి 1 గంట సమయంలో వెస్ట్ మారేడ్పల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించడంతో పాటు నాణ్యతను పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలంటూ సూచించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెల్లా ఉండాలని ఆకాంక్షిస్తూ మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ ప్రతీక్ జైన్, కంటోన్మెంట్ 6వ వార్డు బీజేపీ అధ్యక్షుడు. కంటోన్మెంట్ లో వెజ్, నాన్ వెజ్ ఆహార ప్రియుల కొరకు పసందైన వంటకాలతో టిఫిన్ నుండి బిర్యానీ, కబాబ్లు ఇలా అనేక రకాల వంటకాలతో రెస్టారెంట్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. కంటోన్మెంట్ తిరుమలగిరిలోని టీచర్స్ కాలనీ ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో రసోయి 23 రెస్టారెంట్ ను నిర్వాహకులు వివేక్ ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ కార్ఖానా ప్రాంతానికి చెందిన వివేక్ పార్టీలకు అతీతంగా నాయకులకు, కంటోన్మెంట్ ప్రజలకు సుపరిచితి. అందరితో కలిసిమెలిసి ఉండే వివేక్ రెస్టారెంట్ ను నెలకొల్పి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో మల్టీపర్పస్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆహార పదార్థాలను తినేలా రెస్టారెంట్ లో పలు రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలను ఏర్పాటు చేశారు. గ్రిల్, షావర్మా, తందూరి తమ రెస్టారెంట్ ప్రత్యేకత అని నిర్వాహకులు వివేక్ తెలిపారు. పలు స్టార్ హోటల్లో షెఫ్ల పర్యవేక్షణలో రెస్టారెంట్ కొనసాగుతుందని వివేక్ తెలియజేశారు. బుధవారం రాత్రి రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ఆకట్టుకునేలా కొనసాగింది. జిగెల్ మనీ విద్యుత్ వెలుగుల మధ్య డప్పు చప్పుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆకట్టుకునేలా నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై రెస్టారెంట్ ను ప్రారంభించారు. అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు రెస్టారెంట్ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా శ్రీ గణేష్ కు ఘనస్వాగతం పలికేందుకు పోటీ పడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా మల్టీపర్పస్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేసిన వివేక్ ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు. కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు అలుపెరగని పోరాటం చేస్తూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగిన యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. బీజేపీని బలోపేతం చేస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బలమైన నాయకత్వానికి ఏర్పాటు చేసిన రామకృష్ణ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ పవన్ కుమార్ 7వ వార్డు బీజేపీ అధ్యక్షుడు. అత్యంత ప్రసిద్ధిగాంచిన మహంకాళి ఆలయంలో అవకతవకలు జరుగుతున్నాయని, అందుకు కారణం ఈవో మనోహర్ రెడ్డినే అని, ఆ అధికారిని వెంటనే సస్పెండ్ చేసి ఆలయంలో నిజాయితీ గల అధికారిని నియమించాలంటూ రామ్ గోపాల్పేట కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈవో మూలంగానే అవినీతి జరుగుతుందంటూ వారు ఆరోపించగా, ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకారం అందిస్తున్నా ఆలయ అధికారులు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ వారు ఆరోపించారు.
మహంకాళి ఆలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించడంతో పాటు ఈవో మనోహర్ రెడ్డి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుండడం వల్లనే ఇలాంటి పరిస్థితి వస్తుందంటూ వారు ఆరోపించడంతో పాటు వెంటనే మరో అధికారిని నియమించాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయంపై దేవాదాయ శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటూ వారు తెలియజేశారు. మీడియా సమావేశంలో మహంకాళి పంచముఖి హనుమాన్ టెంపుల్ చైర్మన్ శ్రీ బచ్చు రాజ్ కుమార్, లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ చైర్మన్ లోకుల ఈశ్వర్, డీసీసీ సెక్రటరీ హేమంత్ సింగ్ ఠాగూర్, టెంపుల్ ఎక్స్ ఫెస్టివల్ కమిటీ సభ్యులు కృష్ణా ముద్రాజ్, శ్రీకాంత్ చారి, ఎస్ఆర్ శివకుమార్, నారాయణ ముద్రాజ్, పండు గౌడ్, మెరుగు జగదీష్ కుమార్, శ్రీశైలం, బాబు గౌడ్, సదానందం పాటు పలువురు పాల్గొన్నారు. పిల్లల కార్యక్రమమైనా పెద్దల కార్యక్రమమైనా ఏ కార్యక్రమం వచ్చినా ఆయనకు పండగే. నేడు వేసవి సెలవుల అనంతరం స్కూల్ ప్రారంభం కావడంతో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు స్వాగతం పలుకుతూ తలవంతుగా సహాయ సహకారాలు అందించడంతో పాటు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ నిర్వహించారు. బోయిన్పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో వేసవి సెలవుల అనంతరం నేడు స్కూల్ పునః ప్రారంభం కాక అతిథిగా పాల్గొని స్టూడెంట్స్ కు స్వాగతం పలకడంతో పాటు నోట్బుక్స్ ను, టెక్స్ట్ బుక్లను పంపిణీ చేశారు. ఆ స్కూల్ స్టూడెంట్ గా తాను చదువుకునే రోజుల్లో ఎన్ని సౌకర్యాలు లేవని, కానీ ఇప్పుడు అన్ని రకాల సహాయాలు ప్రభుత్వంతో పాటు దాతల నుంచి అందుతున్నాయని, ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకుని కష్టపడి చదివితే మంచి భవిష్యత్తును పొందగలరంటూ జంపన్న తెలియజేశారు. 10వ తరగతిలో అత్యున్నత ప్రతిభ కనబర్చిన 2 బాలికలతో పాటు పదవి విరమణ పొందని ఉపాధ్యాయురాలికి తన వంతుగా బహుమతిగా పారితోషికాన్ని అందించారు. కార్యక్రమంలో హెచ్ఎం చాముండేశ్వరి, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు ముఖేష్, వరప్రసాద్, అజిత్, పవన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇప్పుడు తీసుకో. అందరి మంచి కొరకు నిరంతరం పరితపిస్తూ కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతూ పార్టీ పెద్దలకు సన్నిహితంగా ఉంటూ కంటోన్మెంట్ లోనే తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న బోర్డు నామినేటెడ్ మాజీ సభ్యుడు రామకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహంతో మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రవీణ్ కుమార్ పింజరా, 8వ వార్డు బీజేపీ అధ్యక్షుడు. నూతనంగా నిర్మితమైన ఎల్ఆర్ఎంజీ స్కూల్ జూనియర్ కాలేజీ భవనాన్ని ప్రారంభించడంతో పాటు దాతగా ముందుకొచ్చి కంపెనీని బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం అభినందించారు. బొల్లారంలోని ఎల్ఆర్ఎంజీ స్కూల్ జూనియర్ కాలేజీని గ్లాండ్ ఫార్మా కంపెనీ తనవంతుగా సహకారం అందించి నూతన భవనాన్ని నిర్మించింది. దీంతో వేసవి సెలవుల అనంతరం నేడు స్కూల్ కాలేజీ ప్రారంభం కాగా స్టూడెంట్స్ కు నూతన భవనాన్ని అందుబాటులోకి తెచ్చారు. సంస్థ ప్రతినిధులతో కలిసి బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం భవనాన్ని ప్రారంభించడంతో పాటు తమ వంతుగా సహాయం అందించి భవనం నిర్మించడంపై కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయసారథి, రాజభూషణ్, మాధవితో పాటు పలువురు పాల్గొన్నారు. స్కూల్ రీఓపెనింగ్ కార్యక్రమానికి అతిథిగా ఆ ఇన్స్పెక్టర్ మారారు. విద్యార్థులను ఉత్తేజపరిచే స్పీచ్ ను అందించడంతో పాటు బాగా చదివితే తనలా ఆఫీసర్లు అంతకుమించిన ఉద్యోగాలు అందుతాయంటూ నిజ సత్యాలను తిరుమలగిరి సీఐ నాగరాజు వారికి తెలియజేశారు. కంటోన్మెంట్ తిరుమలగిరిలోని గవర్నమెంట్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ వేసవి సెలవులు అనంతరం పునః ప్రారంభం కాగా నేడు పునః ప్రారంభ కార్యక్రమంలో అతిథిగా సీఐ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ తో పాటు స్టూడెంట్స్ ను ఉద్దేశించి పలు సూచనలు అందించారు. సెల్ ఫోన్ కు దూరంగా ఉండటం, సైబర్ నేరాలపై అవగాహన, మాదక ద్రవ్యాల వల్ల నష్టాలు వంటి విషయాలను వారికి వివరించారు. స్టూడెంట్స్ కు బుక్కుల పంపిణీ చేసి బాగా చదువుకోవాలంటూ సూచనలు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉమారాణితో పాటు పలువురు టీచర్లు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బడి ప్రారంభమైన మొదటి రోజునే స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్లు అందించడం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మీకోసం ఈ నిర్ణయం తీసుకునే మీకు సరైన సమయంకు అందించినందుకు అదే రీతిలో చదువుకోవాలంటూ స్టూడెంట్స్ కు కాంగ్రెస్ నాయకుడు పెద్దల నరసింహ సూచించారు. కంటోన్మెంట్ 5వ వార్డులోని వాల్మీకి నగర్ ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులకు నోట్బుక్స్, యూనిఫామ్లను పెద్దల నరసింహ పంపిణీ చేశారు. ప్రభుత్వ స్కూల్ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా విద్యాబుద్ధులు నేర్పుతున్నాయని, శిక్షణ పొందిన టీచర్లు ఎంతో విద్యను అందిస్తారంటూ ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం సుజాత, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు టీ-షర్ట్ మూవ్మెంట్ కార్యక్రమాన్ని ఉద్యమంలా తీసుకెళ్లే పనిలో వైట్ టీ-షర్ట్ క్లబ్ ప్రతినిధులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా ఇప్పటికే మహాత్ముల విగ్రహాల కార్యక్రమంతో మొదలెట్టి నేడు ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా కంటైన్మెంట్ 2వ వార్డులో వైట్ టీ-షర్ట్ క్లబ్ ప్రతినిధి హైదర్ ఆధ్వర్యంలో పలుచోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మెంబర్లతో కలిసి పలుచోట్ల మొక్కలు నాటి టీ-షర్ట్ మూవ్మెంట్ ఇది అంటూ తెలియజేశారు. కార్యక్రమంలో మెంబర్లు నరేష్, రఫీక్, బాలు, తౌఫిక్, యాది, సాయి, సమీ, అంజద్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలకు స్థానిక కార్పొరేటర్ అతిథిగా మారి వారికి నోట్బుక్స్, యూనిఫామ్లను పంపిణీ చేసి స్టూడెంట్స్ కు తన వంతుగా బెస్ట్ ఆఫ్ లక్ అంటూ కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ తెలియజేశారు. సికింద్రాబాద్ తుకారం గేట్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వేసవి సెలవుల అనంతరం పునః ప్రారంభం కాగా నేటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిథిగా స్థానిక కార్పొరేటర్ హోదాలో వారి ఆహ్వానంతో లింగాన్ని ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు. స్టూడెంట్స్ కు నోట్బుక్స్, యూనిఫామ్లు పంపిణీ చేయడంతో పాటు బాగా చదివి ప్రయోజకులు కావాలంటూ తన వంతుగా దీవెనలు అందించారు. కార్యక్రమంలో హెచ్ఎం పవన్ రాజు, ఉపాధ్యాయులు రామలక్ష్మి, కరుణశ్రీ, సునీత, రాణి, గీతతో పాటు పలువురు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కథలగా పనులు సవ్యంగా జరిగాయా లేదా అన్న విషయాలను డివిజన్ బీజేపీ అధ్యక్షురాలి హోదాలో గాజుల సౌందర్య పరిశీలించారు. గత కొద్ది రోజుల క్రితం బస్తీపాటకు విచ్చేసిన కిషన్ రెడ్డి మంచినీటి సరఫరా విషయంలో స్థానికులు ఫిర్యాదు చేశారు. వెంటనే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించగా వెంటనే నూతన పైప్ లైన్ తో పనులు పూర్తి చేసి అందరికీ సమానంగా మంచినీటి సరఫరా జరిగేలా అధికారుల చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక డివిజన్ అధ్యక్షురాలుగా మంచినీటి సరఫరాను గాజుల సౌందర్య పరిశీలించడంతో పాటు వెంటనే స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేయగా అధికారుల పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తూ డీజీఎం విద్యాసాగర్, సెక్షన్ ఏఈ శ్రవంతితో పాటు డివిజన్ అధ్యక్షురాలిని స్థానికులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శివాజీ, డివిజన్ ప్రధాన కార్యదర్శులు జి సాయన్న, సిహెచ్ శివప్రసాద్, యువ నాయకుడు ఉదయ్ కుమార్, సీనియర్ నాయకులు కళావతి, శ్రీధర్, వెంకటేష్, మురళితో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.